గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడదాము. ఇందిరా శోభన్ గారు వర్షం తర్వాత మీరు ఏ ఎమ్మెల్యే ఎట్లా అంటున్నారు మీరు వివరించవచ్చు. మీకు నిధులు అవైలబుల్గా ఉన్నాయా లేవా మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వివరించవచ్చు మీరు. నరేష్ గారు, సో దీని వెనుక బీఆర్ఎస్ బీజేపీ కుట్ర ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. హలో నరేష్ గారు మాట్లాడండి. ఓకే అండి, కొంచెం వాయిస్ మీద బ్రేక్ అవుతుంది. ఓకే, సో బీఆర్ఎస్ బీజేపీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అక్కడ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు శోభన్ గారికి, ఇందిరా శోభన్ గారికి, అదే విధంగా సుమిత్ర గారికి అందరికి నమస్తే. అదే నాకు డిస్టర్బ్ వస్తుంది, నాకు కూడా మీ వాయిస్ క్లియర్ లేకుండా. ఇప్పుడు ఓకే ఉందండి? అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈరోజు కొండా సురేఖ గారిది కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఏ రకంగా ఉంటుంది, వాళ్లకు ఒక కన్సిస్టెన్సీ ఉండదు, వాళ్ళ పాలన చేయలేరు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వేరే చేతగాంతరం ఉందని చెప్పి గతం నుంచి ఎప్పటి నుంచో మేము వినిపిస్తోంది మాట్లాడండి. అయితే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. అయినా సరే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు కొంతమందికి కొన్ని రకాల న్యాయం జరుగుతా ఉందనే విషయం కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడిన కోమటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు ఉండవు. గతంలో ఒకసారి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. తర్వాత చిన్నారెడ్డి గారి మీద అదే రకంగా ఉంటాయి. మరి కొండా సురేఖ గారు కూతురు మాట్లాడితే కొండా సురేఖ గారి మీద చేయడం ఏంది, వీటి వెనుక అర్థం ఏంది, ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, ఏ వర్గాలను టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ముఖ్యమంత్రి గారేమో సామాజిక న్యాయం చాలా గొప్పగా సామాజిక న్యాయం చేస్తా అన్ని వర్గాలు కలుపుకపోతా ఉన్నాను, మహిళలను కలుపుకపోతా, ఒక మహిళ మీద వివక్ష కదా ఇది, వివక్ష అనుకోకూడదా? అయితే ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఎమ్మెల్యేలతో చేపిస్తా ఉన్నారు, ఎందుకు మరి క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి చేస్తా ఉన్నారు, ఎందుకు ఆ రకంగా చేస్తా ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనా ఇది బహిరంగంగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా పార్టీ మా విషయం అనేది ఉండదు. ఎందుకంటే ఒక మంత్రిగా బర్తరఫ్ చేస్తారనే ఊహాగానాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో వారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే నా మాటగా నేనేం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్ని గోళ్ల మధ్యలో ఉండి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎటువంటి అవకాశం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం లేదు. డెఫినెట్ గా ప్రజల వద్దకు మేము వెళ్తా ఉన్నాం, కవితక్క రూపంలో మేము వెళ్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ రూపంలో మేము వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ వైపు ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న సమస్యల్ని కూడా లేవనెత్తుతూ ఉన్నారు కొండా సురేఖ లేకపోతే సుస్మిత. మీరన్న మాటలు నిజం అనుకుంటే గతంలో మేము ఏం చేయలేకపోయాం, ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెట్టామని చెప్తున్నారు కదా. ఆ రోజు ప్రజాస్వామ్యం ఉంటే ఈ సమస్యలు ఆ రోజు లేవనెత్తేవారు. ఆ రోజు అక్కడ ప్రజాస్వామ్యం లేదని బయటకు వచ్చారు కదా. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నందుకు సంతోషించాలా? నేను చెప్పేది ప్రజాస్వామ్య వ్యవస్థ వేరు, అంతర్గత ప్రజాస్వామ్యం వేరు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటుంది అంటే, ఏదైనా గొడవలు అయినప్పుడు, ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నా నేను. కాబట్టి ఆ రకంగా మాట్లాడే వాటి మీద ఎందుకు కొందరికి కొన్ని రకాల న్యాయం ఉంటుంది, కొందరు రకాల ఎందుకు ఉంటది. ఒకవేళ నిజంగా క్రమశిక్షణ కమిటీ రూల్సే ఉంటే, పార్టీకే ఉంటే అందరికి సమానంగా ఉండాలి కదా. ఒకవేళ ఆ కాంగ్రెస్ పార్టీ మీదే గతంలో మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు చాలా మంది మాట్లాడారు. మరి మాటలకు ఇంత ఇమీడియట్ గా చేసేటువంటి పరిస్థితి లేదు కదా. ఎందుకు వీరి మీద ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అనంతరం కూడా ఆ నాగార్జున విషయంలో ఇదే రకంగా చేసే ప్రయత్నం చేశారు. సరే, వారు తప్పు చేసారు, వారు మాట్లాడకూడదు. కానీ వీటి మీద కొన్ని టార్గెట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయి కదా. నేనేం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాట చేసుకోవడం తప్ప వారు తిన్నారని వీరు తిన్నారని చెప్పి వారు కొండ మొత్తం కరిగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్తారు. చాలా పొంగింది, ఏదో ఒక పొంగున ఆర్పేశామని చెప్పి వాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, మంత్ర రూపంలో ఈ రాష్ట్రాన్ని తలా ఒక పక్క చీల్చుకు తింటా ఉన్నారు. రైట్, ఒక్కసారి ఉండండి. కాంగ్రెస్ వర్షం సహజంగా జరిగే ప్రక్రియ. నూతిలో పడ్డాక రాలేయడం అంటే డెఫినెట్ విపక్షాలు ఆ రకంగానే మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ళ వర్షం కూడా విందాం మనం, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ నుంచి ఇంద్రసేన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వెల్కమ్ అండి. సో మీ వర్షన్ ఏంటి? మనం ఫైనల్గా కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం, బట్ దీని వెనుక బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయనేది వాళ్ళ ఎమ్మెల్యేల మాట. మీరు ఏకంగా రేవంత్ రెడ్డిని తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చెందానంటే చెందనివ్వకుండా, అభివృద్ధి కాకుండా అడ్డుకుంటూ రేవంత్ రెడ్డిని అడ్డగించారు. అక్కడ
ఇక్కడ కొండా సురేఖతో సుస్మితతో ఏదో మాట్లాడిస్తున్నారు, మీ ట్రాప్లో వాళ్ళు పడ్డారు, మీ రాజకీయ వ్యూహం ఉంది దీని వెనుక అంటున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి? నన్ను అడుగుతున్నారండి, క్లారిటీ లేదు మీ వాయిస్ లో. మిమ్మల్ని అడుగుతున్నాను నిరసన రెడ్డి గారు. ఓకే అండి, చూడండి, ఇది సంక్షేమం నుంచి సంక్షోభంలోకి వచ్చినట్టు క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఏం కాదు. ఇప్పుడే కాదు, మీరు చెన్నారెడ్డి గారి టైం నుంచి చూసినా కూడా ఎవరు ఆ చైర్ మీద కూర్చుంటారో, ఆ ముళ్ళకంప మీద కూర్చుంటారో, ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుంటారో వాళ్ళ మీద ఎప్పుడు వేట నడుస్తూనే ఉంటుంది. అప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ప్రజలను మబ్బుపెట్టి ప్రజలకు ఈ సంక్షేమ పథకాల గురించి చెప్పి అబద్ధాలాడి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ బుద్ధి ఇప్పుడు క్లియర్ గా స్పష్టంగా తెలియంది. ఇల్లును కూడా సరిగ్గా పెట్టుకోలేని మనుషులు పిల్లల్ని ఎలా పెంచుతారు? కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కొండా సురేఖ గారి కూతురు కూడా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతుందంటే మీరు ఏ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిందో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కుటుంబం కూడా వీడిపోతుంది, వాళ్ళకి మినిస్టర్లు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆయనకున్న దగ్గర ఉన్న ఒక 10-15 మినిస్టర్లు కూడా ఇప్పుడు గట్టిగా వచ్చి ఆయనకి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆయన తప్పించుకొని ఇక్కడ యూకేకి యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నాడు. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది కదా, ఫారెన్ టూర్ ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూలే కదా. ఇప్పుడు ఏం పడిపోయిందండి ఇక్కడ? ఇప్పుడు ఏమైనా స్కూల్ ఇక్కడ ఏమైనా బాగున్నాయా? ఇక్కడ స్కూల్ బాగున్నాయా? మీరు వెళ్ళండి, కామారెడ్డి వెళ్ళండి, ఆదిలాబాద్ వెళ్ళండి, నిజామాబాద్ వెళ్ళండి, మీరు ఎక్కడ వెళ్తారో చెప్పండి, మీరు మాతో పాటు రండి, నేను చూపిస్తాను ఏ స్కూల్లో ఏ టీచర్ బాగున్నారు. ఒక టీచరు ఎన్ని క్లాసెస్ చెప్తుంది, ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు? డబ్బు లేదు వీళ్ళ దగ్గర. ఉన్న సెక్టర్లను, ఉన్న రంగాలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఫార్మా రంగం గాని, ఐటీ రంగం గాని, డిఫెన్స్ రంగం గాని గత 30 సంవత్సరాల నుంచి ప్రగతితో పారిపోతున్నారు అంటున్నారు కదా. మీరు ఫారెన్ టూర్ ముందుగా షెడ్యూల్ చేస్తున్నారు కాదు, తప్పించుకొని పారిపోతున్న సమయంలో ఇంకా సంక్షోభం వచ్చిందని చెప్పి మళ్ళీ వాపస్ రావడం జరుగుతుంది. వీళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మీద, ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద నిందమోపుతున్నారు. కానీ నువ్వు హార్వర్డ్ ఎందుకు వెళ్తున్నావు? అక్కడ హార్వర్డ్ లాంటి ఐవీ లీగ్ స్కూల్స్ ని హైదరాబాద్ కి తీసుకురావడానికి వెళ్తున్నావు, అంతే కదా. ఇక్కడ ఐవీ లీగ్ స్కూల్స్ కాదు, ఉన్న స్కూల్స్ ని నడిపించయ్యా. ఇక్కడ బాధపడుతున్నారు స్టూడెంట్స్ కి స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడదాం. మీ దగ్గర మళ్ళీ వస్తానా, టూర్ ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏంటని కూడా తెలుసుకుందాం. సో ఇంద్రశ్రవణ్ గారు, ఫైనల్ ఇట్స్ యువర్ టర్న్. సో బీజేపీ బీఆర్ఎస్లు ఉన్నాయి, తర్వాత కొంత వాళ్ళ ట్రాప్లో పడ్డారనేది నా బహిరంగంగానే సిఎల్పి సమావేశంలో కొంతమంది మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకొచ్చిన మాట. కొండా సుస్మిత వ్యాఖ్యలు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక సంక్షోభం అంటామా, దీన్ని ఒక విపత్కర పరిస్థితి అంటామా, లేకుంటే అంతర్గత విభేదాలు అంటామా? మీరు ఒక రకంగా అయితే నూతులో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డిఫెన్స్లో పడ్డది. డెఫినెట్గా విపక్షాలు అంటామా, లేకుంటే పడిన వాళ్ళందరూ రాళ్ళు వేస్తూనే ఉంటారు, డెఫినెట్గా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. మీ వైపు నుంచి కౌంటర్ ఏంటి? ఇప్పుడు సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలకి కొండా సురేఖకు మీరు నోటీసులు ఇచ్చారు, కానీ గతంలో రాజగోపాల్ రెడ్డికి పైన ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? లేదు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే అన్నగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీస్ ఇచ్చారనే క్వశ్చన్స్ విపక్షాలు రేజ్ చేస్తుంది. ఇందాక నరేష్ గారు అడిగిన క్వశ్చన్ అదే. మీ అభిప్రాయం ఏంటి? మీ రెస్పాన్స్ ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనులకు, సోదరులకు, మీకు అలాగే